2 Chronicles 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచి ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు విజ్ఞాపన చేస్తే ఏం జరగనై ఉన్నది? ఇవన్నీ జరుగుతుంది. గొప్ప ఆశీర్వాదం, స్వస్థత, పాపము నుండి విడుదల, బంధకాల నుండి విడుదల, దేవుని యొక్క క్షమాపణ, నెమ్మది, సమాధానం, దేవునితో బంధం, ఇవన్నీ ఏర్పడుతుంది దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు. నా పేరు పెట్టబడిన ప్రజలు అంటే మనం అందరం కూడా యేసు రక్తం చేత విమోచింపబడిన దేవుని బిడ్డలం. మనము మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉపవాసం ఎందుకు చేస్తారంటే మన శరీరం తగ్గాలి, ఆత్మ శక్తితో పుంజుకోవాలి, శక్తి పుంజుకోవాలి. కాబట్టి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వెతికి దేవునికి ఆయాసకరమైన మార్గాలన్నీ వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. దేవుని స్తోత్రం.